హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఉల్లికారం ఎగ్ దోశ రెసిపీని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ టేస్ట్ని తప్పనిసరిగా ఎంజాయ్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా ఈ ఉల్లికారం ఎగ్ దోశని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా దోశ పిండిని తయారు చేసుకోవడం కోసం ఒక గిన్నెలో 1.5 కప్పుల దోశల బియ్యాన్ని వేసుకోండి. మీరు కావాలంటే రేషన్ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, కానీ సోనా మసూరి బియ్యం మాత్రం వేసుకోవద్దు. ఎందుకంటే సోనా మసూరి బియ్యం కనుక వేసుకున్నారంటే దోశ అనేది గట్టిగా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇలా 1.5 కప్పుల దోశల బియ్యాన్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు మినపగుళ్ళను వేసుకోండి. తర్వాత ఇందులో 1/2 కప్పు కొద్దిగా మందంగా ఉండే అటుకులను వేసుకోండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడగండి. ఇలా కడిగిన తర్వాత మరలా తిరిగి ఇందులోకి నీళ్ళని పోసుకొని ఈ బియ్యం అండ్ పప్పుల్ని ఒక 4 నుంచి 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేనైతే ఇక్కడ ఒక 5 గంటల సేపు నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకి బియ్యం అండ్ పప్పు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు మరలా ఒకసారి ఈ బియ్యాన్ని కడుక్కోండి. కడిగిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి సగం వరకు మాత్రమే బియ్యం పప్పుల్ని వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని పిండిని కొద్దిగా లైట్గా బరకగా గ్రైండ్ చేసుకోండి. మరీ ఎక్కువగా బరకగా ఉండకూడదు, లైట్గా ఉండాలంతే. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పప్పుని బియ్యాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని మొత్తం అంతా పిండిని కూడా గిన్నెలోకి వేసుకున్న తర్వాత పిండిని ఒకసారి చక్కగా కలిపేసుకొని ఒక మూతను పెట్టి ఈ పిండిని కనీసం ఒక 10 నుంచి 12 గంటల పాటు పులియనివ్వాలి. అప్పుడే మనకి దోశ అనేది చాలా టేస్టీగా వస్తుందన్నమాట. మీరు ముందు రోజు నైట్ కొద్దిగా ముందుగానే గ్రైండ్ చేసుకొని ఉదయాన్నే ఈ పిండితో దోశలను వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. సో నేను ముందు రోజు నైటే పిండిని గ్రైండ్ చేసుకొని ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను, చూసారు కదా పిండి అనేది ఎంత చక్కగా పులిసిందో. మనకి దోశల పిండి అనేది ఈ విధంగా చక్కగా పులిస్తే దోశ టేస్ట్ బాగుంటుంది అండ్ టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలిన పిండిని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 3 నుంచి 4 రోజుల పాటు ఈ పిండిని వాడుకోవచ్చు. సో ఇలా అవసరమైనంత పిండిని తీసుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పు అండ్ అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసుకొని పిండిని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. ఈ ఎగ్ దోశ కోసం పిండి అనేది మరీ పలుచగా అలాగే మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా మీడియంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో మనకి ఇప్పుడు దోశల పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఉల్లికారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఉల్లికారం తయారు చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 పెద్ద ఉల్లిపాయల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక పెద్ద టమోటాని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అండ్ అలానే ఒక 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి. తర్వాత ఇందులో వేడి నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు నానబెట్టిన ఎండుమిర్చిని ఒక 10 నుంచి 15 వేసుకోండి. ఇక్కడ నేను ఈ ఉల్లికారం మంచి కలర్లో రావడం కోసం కాశ్మీరీ మిర్చిని వేస్తున్నాను. మీ దగ్గర ఈ కాశ్మీరీ మిర్చి కనుక లేకపోతే మామూలు ఎండుమిర్చినే వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇందులో నీళ్ళేమీ వేయకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఇప్పుడు పోపు పెట్టుకోవడం కోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. వేసుకొని ఈ నూనె కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపగుళ్ళు, కొద్దిగా కరివేపాకును వేసుకొని ఈ తాలింపుని లో టు మీడియం ఫ్లేమ్లో ఎర్రగా వేయించుకోవాలి. సో తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లికారం మొత్తాన్ని కూడా ఈ తాలింపులోకి వేసేసుకోండి. వేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు మధ్యలో కలుపుకుంటూ ఇది ఆయిల్ అనేది పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. సో ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఉల్లికారాన్ని పక్కన పెట్టేసుకోండి. సో మనకి ఉల్లికారం ఎగ్ దోశ కోసం దోశల పిండి అండ్ ఉల్లికారం 2 రెడీ అయిపోయాయి కదా. ఇక లేట్ చేయకుండా నోరూరించే ఉల్లికారం ఎగ్ దోశని వేసేద్దాం.
దోశను వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి దోశల పెనం పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోవాలి. బాగా వేడైన పెనం మీద మంటని సిమ్లో పెట్టుకొని ఇలా ఒక గరిటెడు పిండిని వేసుకొని దోశని ఈ విధంగా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోండి. ఎగ్ దోశ కోసం మరీ పేపర్ లాగా దోశను వేసుకున్నారంటే టేస్ట్ అంతగా బాగోదు. కొద్దిగా లైట్గా మందంగానే స్ప్రెడ్ చేసుకోండి. ఇలా దోశని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వెంటనే దీని మీద 2 టీ స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. నూనె అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటేనే ఈ దోశ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా నూనె వేసుకున్న తర్వాత దోశని మీడియం ఫ్లేమ్లో కొద్దిగా ఎర్రగా కాల్చుకోండి. అంటే దోశ పైన పిండి ఉడికేంత వరకు కూడా మనం దీన్ని కాల్చుకోవాలి. ఇలా దోశ పైన పచ్చిదనం పోయిన తర్వాత ఇప్పుడు ఈ దోశ మీద 1 టేబుల్ స్పూన్ వరకు మనం తయారు చేసుకున్న ఉల్లికారాన్ని వేసుకొని గరిటెతో ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా దోశ అంతా కూడా ఉల్లికారాన్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక ఎగ్ని బ్రేక్ చేసి వేసుకొని ఈ ఎగ్ను కూడా దోశ అంతా కూడా చక్కగా స్ప్రెడ్ చేసేసుకోండి. మీరు కావాలంటే ఇక్కడ 2 ఎగ్లను కూడా వేసుకొని డబల్ ఎగ్ ఉల్లికారం దోశని వేసుకోవచ్చు. ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ 1 ఎగ్నే వేసాను. ఇలా ఎగ్ వేసుకున్నాక నెమ్మదిగా ఇలా దోశ అంతా స్ప్రెడ్ చేసుకొని మరలా దీనిపై నుంచి ఇంకొక టీ స్పూన్ వరకు నూనెను వేసుకోండి. వేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో ఈ పైన ఎగ్ అనేది కొద్దిగా పచ్చిదనం పోయే వరకు కాల్చుకోవాలి. సో ఇలా 1 నిమిషం పాటు దోశని కాల్చుకున్న తర్వాత మరలా దీన్ని రెండో వైపుకి తిప్పుకొని ఒక 30 నుంచి 40 సెకండ్ల పాటు దీన్ని కాల్చుకోవాలి. దీన్ని ఎక్కువగా కాల్చుకున్నారంటే రెండో వైపు ఈ ఎగ్ అనేది మాడిపోతుంది. దోశ టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది. అండ్ అలానే కొద్దిగా చల్లారిన తర్వాత ఇది గట్టిగా కూడా అయిపోతుంది అనమాట. సో అందుకని ఒక 30 నుంచి 40 సెకండ్లు మాత్రమే కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో లేట్ చేయకుండా ఎంజాయ్ చేసేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే వచ్చిన గంట సింబల్ కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.